హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్. ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసమైతే నేను పెద్ద సైజు ఆలుగడ్డల్ని తొక్కు తీసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ పొటాటోస్‌నే వాడుతున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం సెపరేట్‌గా ఇలా దొరుకుతాయని అంటారు కదా! అవైతే యూజ్ చేయట్లేదు. నార్మల్ ఆలుగడ్డలనైతే యూజ్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆలుగడ్డలనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటే సైజ్ వచ్చేటట్టు ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. అదే షేప్‌లో చూసారు కదా! ఎలా కట్ చేసామో. ఆ తర్వాత వీటిని చల్లటి నీటిలో వేసి మంచిగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! అన్నీ ఒకే షేప్‌లా ఎలా వచ్చాయో. ఆ తర్వాత వీటి కోసం ఒక గిన్నెలో వాటర్ పోసి నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి. ఈ వాటర్‌లో ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. అవి మంచిగా ఉడికిన తర్వాత అవి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆ ఆలు ముక్కలు కూడా చల్లారిన తర్వాత ఆహ్, ఆయిల్‌లో వేసి ఒకసారి మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే తీసి పక్కన పెట్టుకోవాలి. అవి పక్కనే పెట్టి మళ్ళీ ఇంకొక వాయ కూడా అలానే వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి అవి క్రిస్పీగా రావు. అందుకే కొంచెం ఒక 50% వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ వాటినే అన్నీ కలిపి ఒకసారి వేసుకున్నామంటే మంచిగా క్రిస్పీగా అవుతాయి. డబుల్ ప్రాసెస్ అనమాట. ఇలా చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు కానీ క్రిస్పీగా వస్తాయి. అవి నార్మల్ పొటాటోస్ అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటోస్ అయినా ఏవి తీసుకున్నా సరే టేస్టీగా వస్తాయి. క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ పొటాటోస్ తోటి ట్రై చేయండి. వీటిని కెచప్‌తో తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్.